థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఎస్ఐఆర్ అనేది బీహార్లో జరిగినది ఒక పెద్ద బీజేపీ చేస్తున్న కుట్ర. ఎందుకంటే మనం చూసిన బీహార్లో ఎస్ఐఆర్ పేరు మీద 80 లక్షల ఓటర్లను తొలగించినారు. సంబంధించిన పేద వర్గాలకు చెందిన దాంట్లో మహిళలకు కావచ్చు, అదేవిధంగా ముస్లింల ఓటర్లకు కాదు తొలగించినారు. ఇది పెద్ద కుట్ర. ఒకవేళ మన భారతదేశం మొత్తం ఎస్ఐఆర్ ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా అంటుర్రు, ఒకవేళ చేస్తే మాత్రం ఇక పేద ఓటర్స్ మనం ఇండియాలో చూడలేం. అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఖండించాలి, దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ చేసింది ఎస్ఐఆర్ కాదు, ఒక పెద్ద కుట్ర. ఈరోజు బీహార్ ఎలక్షన్ అనేది దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపన సృష్టిస్తూ ఉంది. నిజంగా బీహార్ ఎలక్షన్ గురించి ఇంత పెద్ద చర్చ ఎందుకని జరుగుతూ ఉంది? నిజంగా బీహార్ ఎలక్షన్లో నిజంగా అంటే క్రమబద్ధీకరణలో జరగట్లేదా? దీని గురించి చర్చించడానికి ఈరోజు కరీంనగర్ జిల్లాకి రావడం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్ ద సేమ్ టైం తెలంగాణ మలిదశ నిఖార్స్ అయినటువంటి ఉద్యమకారులు సయ్యద్ నయీముద్దీన్ గారు మనతో. గతంలో చూసుకుంటే వీరి మేడం గారు వచ్చేసి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించినటువంటి పరిస్థితి. సో వక్ఫ్ బోర్డ్ విషయం కావచ్చు, లేకుంటే బీహార్ ఎలక్షన్ కావచ్చు, కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నటువంటి భారతదేశంలో ఏవైతే వీటి మీద కొంత చర్చ పెట్టే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నాం. ముందుగా BVR ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ముఖ్యమైన టాపిక్ల మీద చర్చించడానికి రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్, పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ రాబోతుంది సార్, దీని మీద ఓవరాల్గా మీ అభిప్రాయం, ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటిది? బీహార్ స్టేట్లో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 6th నవంబర్ 11th నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ 12th 14th నాడు రిజల్ట్ కూడా వస్తుంది. అవును. కానీ అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర చేసింది ఎస్ఐఆర్ మీద. ఎందుకంటే ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో ఇప్పుడు వరకు జరగని పని అక్కడ చేసింది. ఒక ఓటర్ లిస్టును మొత్తం తొలగించి కొత్త ఓటర్ లిస్టును తయారు చేసింది. అందులో ఇప్పుడు 80 లక్షల ఓటర్లను తొలగించింది. ముఖ్యంగా అందులో ముఖ్యమైన మైనార్టీలకు సంబంధించినవి, అది కూడా మహిళలకు మైగ్రేట్ చేసిందని ఒక పెద్ద వాదనతో మనం ఎక్కడైనా ప్రపంచంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మహిళలు మైగ్రేట్ చేయరు, పనుల మీద బయటకు పోరు. కానీ దాంట్లో ఎస్ఆర్ ఇప్పుడు మనం బయట వచ్చిన రిపోర్ట్ల ప్రకారం, అక్కడ జర్నలిస్ట్ తీసిన మొత్తం వివరాల ప్రకారం మహిళలు మైగ్రేట్ చేసిరట. ఓకే. మళ్ళీ ముస్లిం ఏరియాలలో మొత్తం దాదాపు 17% ఓటర్ లిస్టులకు వెళ్ళి డిలీట్ చేసారు. కారణం అక్కడ చనిపోయారు లేకపోతే లేరని. వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయి మేము బతికే ఉన్నామని వాళ్ళు చూపిస్తారు. ఇటువంటి కుట్రలు జరిగినాయి. అక్కడ మనం బాగా ఖండిస్తున్నాము అక్కడి. ఎందుకంటే మానవుడు ఇప్పుడు మన భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుడికి 18 years కంప్లీట్ అయితే అతనికి ఓటు హక్కు ఉంటుంది. కానీ అక్కడ ఓటు హక్కే గుంజుకుంటారు వాళ్ళు. ఓటు హక్కు లేకుండా ఓన్లీ పైసోళ్ళు బీజేపీకి ఓటు వేసేటోళ్ళకు పెట్టాలని ఒక దురాలోచనతో వీళ్ళు చేస్తున్న ఒక పెద్ద కుట్ర అది. ఇప్పుడు వాస్తవంగా మిత్రులారా, బీహార్ మనం తీసుకుంటే ఒక పెద్ద రాష్ట్రం. అది ఒకటంటే పాపులేషన్ ఉన్న రాష్ట్రాలలో అదొకటి పెద్ద రాష్ట్రం. 13 కోట్ల జనాభాలు ఉంటారు అక్కడ. గత ఎలక్షన్స్లో అక్కడ 8,22,00,000 ఓటర్స్ ఉండే. 8 కోట్ల. ఇప్పుడు కొత్త లిస్టులో వాళ్ళు చేసింది 7,42,00,000. అంటే డైరెక్ట్గా 80 లక్షలు ఓటర్లకు ఇది చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది. ఓకే. ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల ఓట్ల తొలగింపు జరుగుతుందని మీరు అంటున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటిదని మీరు గ్రహిస్తూ ఉన్నారు? అంటే ఎప్పుడు మేము ఒక్కటే అధికారంలో ఉండాలి, వేరే పార్టీ రావద్దు, మాకు ఎవరు ఓట్లు వేస్తారో వాళ్ళకే మేము దాంట్లో లిస్టులో ఎక్కిస్తాము, కుట్ర చేస్తున్న కుట్ర అది. ఎందుకంటే మనం చూడవచ్చు అక్కడ ఒక జర్నలిస్ట్, అక్కడ పెద్ద జర్నలిస్ట్ నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. అక్కడ పెద్ద జర్నలిస్ట్ చాలా స్పష్టంగా ఏం చెప్పినట్టు చూపిస్తాను మీకు. ज्यादा है, वहां मतदाताओं के नाम कटने की दर यानी वोटर डिलीशन रेट ज्यादा है। बिहार के जिन जिलों में हिंदू आबादी ज्यादा है, वहां वोटर लिस्ट में मतदाताओं के नाम कटने यानी वोटर डिलीशन रेट कम है। ये बात मैं अपने मन से नहीं कह रहा, बल्कि बिहार में हुए स्पेशल इंटेंसिव रिवीजन यानी SIR की फाइनल लिस्ट कह रही है। ओके.
ప్రతి ఒక్క జర్నలిస్ట్ అక్కడ పోయి మొత్తం వివరాలు సేకరిస్తే అన్ని కుట్రలు బయట పెడుతున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇంటి మీద పోతే 0 నెంబర్ ఉంటుంది ఎక్కడన్నా 0, కామా, డాష్, ఆ ఇంటి మీద ఒక 100 కొత్త ఓటర్లు క్రియేట్ చేసారు. ఉన్న ఓటర్లకు మీకు ఈ డాక్యుమెంట్స్ 11 డాక్యుమెంట్స్ అడుగుతారు వాళ్ళు. ఆ డాక్యుమెంట్స్లో ఈ డాక్యుమెంట్స్ ఒక లేకుంటే 11 డాక్యుమెంట్స్లో ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు మీ దగ్గర అని ఏదైనా ఒక డాక్యుమెంట్ చూపించాలి. డాక్యుమెంట్ లేదు ఉన్నా కూడా దాంట్లో తప్పులు తీసి ఏమైనా తీసి వాళ్ళ ఓట్లు డిలీట్ చేస్తారు. అంటే ఈసీకి అంటే దీనివల్ల ఇప్పుడు ఈసీకి పెద్ద నష్టం వాటిల్లబోతుందా? ఈసీ అంటే ఈసీ పరువు పోతుందా అసలు? ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఈసీ ఇప్పుడు యాక్చువల్గా ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధంగా అది సపరేట్ సంస్థ. కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నది. ఈసీని కూడా జ్యుడిషియరీ, ఈసీ కానీ ఏది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లను సిబిఐ, ఈడీ అన్ని డిపార్ట్మెంట్లను పెట్టి ఒక కుట్ర చేస్తుంది. కుట్ర చేసి ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలి, ఇతర పార్టీలు రావద్దు అని ఒక పెద్ద కుట్ర చేసుకుంటా వస్తుంది. ఇది దీనిలోనే భాగమేది. ఇప్పుడు 11 డాక్యుమెంట్స్లలో ఒక్క డాక్యుమెంట్ లేకుంటే కూడా మీకు ఏదైనా ఒక డాక్యుమెంట్ చూపిస్తేనే వాళ్ళకు ఓటర్ లిస్ట్లో పేరు ఎక్కిస్తారు. మరి 0 డాష్ మీద వాళ్ళు డాక్యుమెంట్ ఎలా తయారు చేస్తారు? 100 ఓటర్లు మీరు క్రియేట్ చేసారు. వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఇప్పుడు ఏదన్నా ఆధార్ కార్డ్ అన్నా, ఓటర్ ఐడి కార్డ్ అన్నా, రేషన్ కార్డ్ అన్నా తీయాలంటే ఇంటి నెంబర్ ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా ఇయ్యారు. కానీ వాళ్ళు 0 మీద అన్ని ఓటర్స్ తయారు చేస్తారు. ఉన్న ఓటర్లను తీసేస్తారు. ఇది కుట్ర కాకుంటే ఏంటిది? బీజేపీ చేస్తున్న పెద్ద కుట్ర ఇది. సుప్రీంకోర్టు ఏమైనాదంటే ఆధార్ కార్డు ఇంక్లూడ్ చేయండి మీరు. దీంట్లో 11 ఐడెంటిటీ కార్డు ఉంది కదా సార్, ఐడెంటిటీ మీన్స్ ఆధార్ కార్డే కదా. ఐడెంటిటీ కార్డు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే ఎందరు ఉంటారు ఉద్యోగాలు, వాళ్ళకు ఓటర్ లిస్ట్లో పేరు రాపిస్తారు ఉద్యోగాలు. గుర్తింపు కార్డు అంటే ఐడెంటిటీ కార్డు కిందికి రాదా? గుర్తింపు అంటే ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. ఫస్ట్ ఒకటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన గుర్తింపు కార్డు. అంటే అందరు ఉద్యోగాలు ఉంటారా? అందరు ఉండరు కదా. అదే విధంగా పాస్పోర్ట్ కూడా అందరి దగ్గర ఉండదు. ఇగో మళ్ళీ ఏంటంటే కుల ధృవీకరణ పత్రం తీసుకురావాలంటారు. అందరు ఎడ్యుకేటెడ్ ఉండరు, పోరు వాళ్ళు తీసుకురారు. వాళ్ళకు అదే జాతీయ గుర్తింపు కార్డు అంటే ఒకటి మళ్ళీ స్థానిక అధికారులతో రూపొందించిన గుర్తింపు కార్డు, ప్రభుత్వం ద్వారా జారీ చేసిన భూమి లేదా అందరి భూములు ఉంటాయి. సెకండ్ వన్ ఏదో ఉంది కదా సార్ గతంలో ప్రభుత్వ ఇప్పుడు గతంలో 2003లో ఎవరు ఓట్ వేసిరో వాళ్ళకు లిస్టులో పేరు ఉంటుంది. వాళ్ళకు ఉంటే డైరెక్ట్ 2003 కట్అవుట్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇలా ఆధార్ కార్డు లేదా? దాదాపు 20 సంవత్సరాల ముచ్చట అది. ఇప్పుడు ఇలా ఆధార్ ఉందా లేదా? ఆధార్ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత పెట్టిరు. అది ఆధార్ లేకుంటే ఇంకా 2-3 కోట్లు డిలీట్ అవుతుండే. ఆధార్ లేకపోతే ఇంకా ఘోరం అయినా కూడా ఇప్పుడు దాదాపు 80 లక్షల ఓటర్లను డిలీట్ చేశారు. టార్గెట్ ఎవరికి? ముస్లింలకు చేశారు, అక్కడ మహిళలకు చేశారు. ఇది అన్యాయం, మేము ఖండిస్తున్నాం. ఇది భారతదేశంలో మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో జరిగినప్పుడు బాగా అన్యాయం జరుగుతుంది. ఎస్ఐఆర్ అంటున్నారు, ఏంటి ఎస్ఐఆర్ మీనింగ్ ఏంటిది? ఎస్ఐఆర్ అంటే తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. ఒకటే విషయం, ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని ఒకటి కొత్త తీసుకొచ్చింది మీరు. అసలు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కానీ ఆ లిస్టును రివ్యూ చేస్తుంది. అంటే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సరితీస్తుంది, లేకపోతే కొత్త ఓటర్లను ఎక్కిస్తుంది. అది సిస్టమ్ అది. కానీ ఇదేం చేసింది అంటే ఆ పాత లిస్టుని డిలీట్ మొత్తం చెత్తపుట్టలు పడేసింది. కొత్త దానికి తయారు చేసి కొత్త లిస్టుల ప్రకారం రాసుకుంటా పోతే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ అడుగుతుంది. మళ్ళీ ఇటువంటి ఒక ఫామ్ ఇస్తుంది. ప్రతి ఇంటికి పోయి ఎమ్యూరేషన్ ఫామ్ అని ఫామ్ ఇస్తుంది. ఫామ్ ఇచ్చిన తర్వాత అది నింపి వాళ్ళు దాంతో ఒక డాక్యుమెంట్ పెట్టి ఇవ్వాలి. వాళ్ళు ఇస్తే అప్పుడు లిస్టులో ఎక్కిస్తారు. ఇప్పుడు వీళ్ళ అందరు ఎడ్యుకేటెడ్ ఉండరు కదా, అంత ప్రాసెస్ చేయలేరు. మళ్ళీ డాక్యుమెంట్స్లలో కూడా వాళ్ళు అడిగే డాక్యుమెంట్లు ఒక్క డాక్యుమెంట్ కూడా ఉంటాయి. దాదాపు వాళ్ళ దగ్గర ఏముంటాయి? రేషన్ కార్డు ఉంటుంది, ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది. అసలు డిలీట్ దాంట్లో పెట్టలే. మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా రేషన్ కార్డు అయినా కనీసం పెట్టాలి. ఎందుకంటే ప్రతి పేదవాడి దగ్గర రేషన్ కార్డు ఉంటుంది. అదే ఇంక్లూడింగ్ చెప్తలేరు వాళ్ళు. ఓకే, ఇప్పుడు బీహార్లో ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఎస్ఐఆర్ అనేది. దేశవ్యాప్తంగా కనుక ఇది ఇంప్లిమెంటేషన్ అయితే నిజంగా అన్ని రాష్ట్రాలలో తమ రాష్ట్రాల్లో ఇదే రకంగా ఓటర్స్ల లిస్ట్ అనేది తొలగింపు జరుగుతుందా? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు జరుగుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గణేష్ కుమార్ అనే
సార్ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇక్కడ బీహార్లో చేస్తుంది ఒక రోల్ మోడలే, మేము మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చేస్తామని చెప్తారు. ఒకవేళ చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ పాన్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇటువంటి కార్డులు కూడా పెట్టాలి. ఎందుకంటే జనాల దగ్గర అందు ఉండయి. ఇప్పుడు మీరు ఒకటే వీళ్ళ ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఒక భావజాలం ఏంటంటే గతంలో కూడా పేదోళ్లకు ఓటు హక్కు వద్దని కొట్లాడే వాళ్ళు. కొట్లాడి ఏం చేసిరంటే ఓన్లీ 10 ఎకరాల భూమి ఉంటే వాళ్ళు ఓటేయచ్చు, లేదంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఓటేయచ్చు. ఈ పేదోళ్ళకి ఎందుకు ఓటు అన్నారు. కానీ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొట్లాడి ప్రతి వ్యక్తి 18 ఇయర్స్ నిండిన వ్యక్తికి ఓటు ఉండాలని, హక్కు ఉండాలని రాసిరు, రాజ్యాంగంలో రాసిరు. కాబట్టి ఇంప్లిమెంట్ అవుతుంది. అది వాళ్ళకు ఏంటిదంటే ఇది ఉంటే మనము గెలవలేము, ఎందుకంటే పేదోళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది నిజంగా ఓట్ల శాతం తగ్గిస్తూ ఉందని మీరు అంటున్నారు. అవును. పార్టీల వారిగా చూసుకుంటే కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ ఏమంటుంది, సరే బీజేపీ అంటే బీజేపీ తీసుకొచ్చిందని మీరు అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఆ పార్టీలు ఈ ఎస్ఐఆర్ మీద ఏం చెప్తా ఉన్నాయి? మా పార్టీ అయితే ఖచ్చితంగా వ్యతిరేకించింది. నేను మీకు చూపిస్తా. అది ఎందుకంటే ఇది అన్యాయం జరుగుతుందని చాలా స్పష్టంగా. వినోద్ కుమార్ గారు ఒక మంచి మేధావి, గొప్ప మేధావిని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. 2 టైమ్స్ ఎంపీగా, వరంగల్ ఎంపీగా ఉండే, కరీంనగర్ ఎంపీగా ఉండే. అది దేశ ప్రతి సమస్య మీద స్పందిస్తారని చాలా ఖండించి చెప్పారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు, ఈ బీహార్లో జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుంది, మా కేటీఆర్ కూడా చెప్పారు జరుగుతుంది, దానికి సరి చేయాలి, పేదోళ్లకు ప్రతి ఒక్కళ్ళకు ఓటు వేసే హక్కు ఇప్పించాలని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకోసం మేము ఏమేం చెప్తామంటే మీరు చేయండి కాదు సార్. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ మీద వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు పెడితే, సుప్రీంకోర్టులో ఆల్రెడీ నడుస్తుంది కదా కేసు. సుప్రీంకోర్టులో కేసు ఆల్రెడీ నడుస్తుంది. సుప్రీంకోర్టే ఆధార్ కార్డు కంపల్సరీ పెట్టాలంటేనే పెట్టింది. అది లేకపోతే మొత్తానికి తొలగించాలనే కేసు వచ్చినప్పుడు ఉన్నది నడుస్తుంది. ఇంకా రాలే, ఫైనల్ జడ్జ్మెంట్ రాలే. కానీ అప్పుడు వరకు అయితే మీరు ఖచ్చితంగా ఆధార్తో పెట్టాలి, ఇంక్లూడింగ్ చేయాలంటే వాళ్ళు ఆధార్ కార్డు ఇంక్లూడింగ్ చేసిరు. కానీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ లిస్ట్లో ఇప్పుడు ఎవరెవరి పేర్లు తొలగించారు అది కూడా బహిర్గతం చేస్తలేరు. ఒక మాట క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం ఉందా? 100% ఉంది. ఉందా? 100% ఉంది. కానీ మాకు ప్రతి దానికి న్యాయం జరగాలని లేదు. అది కూడా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కావచ్చు, మనం ఇప్పుడు జ్యుడిషియరీ కావచ్చు, ప్రతిది ఏదని కానీ వాళ్ళ గుప్పిట్లో నడుస్తున్నాయి. ఓకే, కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో నడుస్తున్నాయి. మా పవర్స్ ఉన్నాయి. వాళ్ళు దబావులో ఏం చేస్తారంటే వాళ్ళు చేసే న్యాయం తీర్పులు వస్తున్నాయి కానీ న్యాయం వస్తలేదు. రైట్. సుప్రీంకోర్టు గురించి మన ఇన్వాల్వ్మెంట్ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవై, అవును, వారి మీద జరిగినటువంటి దాడి, నిజంగా ఈ దాడిని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? చాలా బాధాకరం. నేను పర్సనల్గా దానికి ఖండిస్తున్నాను. దురదృష్టకరం. ఎందుకంటే వీళ్ళది ఆలోచన ఇప్పుడే కాదు, వాస్తవంగా ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళది భావజాలం ఇప్పుడే కాదు. గౌతమ్ బుద్ధుడి నుంచి వీళ్ళు ఒక అవమానపరచడానికి, దళితులకు చేసుకున్న వాళ్ళ ఆచారాలనే ఉంటుంది, డిఎన్ఏలోనే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటుంది. ఎందుకంటే గౌతమ్ బుద్ధు గారు ఎంతో కృషి చేసినారు ఈ అంటరానితనానికి, ఇది సమాజానికి డెవలప్ చేయడానికి, మన దళితులకు సమాజంలో అందరు సమానం, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా కుల వ్యవస్థ ఎన్నో. తర్వాత జ్యోతిరావు పులే, ఆయన కూడా ఎన్నో అవమానాలకు గురిగా ఉన్నారు. వారి ఊరు నుండి బయటకు పంపేసారు. మీరు ఎట్లా చదివిస్తారు దళితులకు, మహిళలకు ఎందుకు చదువుతారు అంటే బయట, అంటే ఊరు బయట ముస్లిం అతని ఇల్లు ఇచ్చిండు జ్యోతిరావు పులే. ఇచ్చి తన ఈ స్కూల్ దాంట్లో నడిపించి జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, వీళ్ళందరూ ఒకటి మహనీయులు. తర్వాత అంబేద్కర్ గారికి కూడా మీరు గతంలో చూడండి, పార్లమెంట్ సాక్షిగా ఒక హోమ్ మినిస్టర్ హోదాలో అమిత్ షా గారు అంబేద్కర్ అని ఎట్లా హేళన చేశారు. మొత్తం దేశం ఖండించింది. అంటే వాళ్ళకు దళితులు ఒక చిన్న సమాజం నుండి వచ్చారు, ఎంత రాని. ఇవాళ కూడా పేపర్లు వచ్చింది, నేను చూసిన ఒక ఐపీఎస్ ఆఫీసర్
ఒక ఐఫియర్ దళితులు అతనికి మొత్తం టార్చర్ చేస్తే ఆత్మహత్య చేసుకున్నారు. అంటే మీరు ఏ స్థాయిలో కూడా ఓని మేమే పెద్దలం, మేము దబాయిస్తాం మీకు. ఒక సర్వే ప్రకారం మన ఇండియాలో చూస్తే విచారణ వేగవంతంగా జరుగుతుంది. నిజంగా దాని మీద చర్చనీయాంశం అవుతుంది. ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద న్యూస్ అయింది. విచారణ చాలా సీరియస్గా జరుగుతుంది. ఏంటంటే మన దేశంలో ఈరోజు మనం చూడొచ్చు, రోజు ఒక 12 ఒక సర్వే ప్రకారం ఒక 12 దళిత మహిళల మీద, ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుంది. ఎందరికో లించింగ్తో చావు కొడతారు. అంటే మిసాలు పెడితే కొడతారు, గుర్రం మీద పోతే కొడతారు. ఇప్పుడు కూడా ఉంది గుళ్ళల్లో, ఇప్పుడు రానిస్తలేరు. ఎన్నో ఉన్నాయి సంఘటనలు. అంటే వీళ్ళ భావజాలం ఏంటంటే అసలు యాక్చువల్లీ ఏంటంటే మిత్రులారా, మన ప్రపంచంలో కావచ్చు, దేశంలో కాదు, ఎక్కడ కానీ ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్ణాలు లేవు. మన దేశంలో ఉన్నాయి. మతాలు ఉన్నాయి, కులాలు అయితే ఎక్కడ లేదు. కులాలు తయారు చేసింది వీళ్ళే, బ్రహ్మ సమాజమే. కులాల మీద కొట్లాటల మీద మన దేశమేనా? ప్రపంచంలో ఎక్కడ లేవు కులాలు. అసలు ఇక్కడ తయారైంది. వర్ణాలు కూడా లేవు. మేము ఇక్కడ నుంచి పెట్టినాము, మేము మీరు కాళ్ళ నుంచి పెట్టారు, క్షత్రియులు ఇక్కడ నుంచి పెట్టారు, అతి శూద్రులు కాళ్ళ నుంచి, ఇటువంటి లేవు. ఏంటంటే మానవులందరూ ఒక్కటే కదా. వాస్తవం ఏంటంటే మనం ఈ ఆలోచన, ఇప్పుడు చైనా మన భారతదేశం 1980లో సమానంగా అభివృద్ధి ఉండేది. ఇప్పుడు ఎక్కడ పోయింది చైనా? మనం ఎక్కడ ఉన్నాం? ఎందుకంటే చైనా అక్కడ అటువంటి పట్టాయి, కులాలు, మతాలు, ఈ వర్ణాలు పట్టించుకోరు. మళ్ళీ అక్కడ సమాజంలో అందరూ సమానంగా ఉండాలి. భూమి కూడా ఒక పద్ధతితోనే వాళ్ళకి లిమిటెడ్ ఇస్తారు. ఆ దాంట్లోనే వాళ్ళు అగ్రికల్చర్ చేయాలి, బిజినెస్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ, సహజ వనరులు అన్నీ ఒక కొందరికి అప్పచెప్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే వరకు ఇక్కడ ప్రొద్దున లేస్తేనే కులం, మతం, మస్జిద్, మద్దిర్, నీ మతం గొప్పది, నా మతం గొప్పది. వాస్తవంగా మిత్రులారా, మతం అనేది ఒక మత్తు లెక్క. మనం మత్తులనే బతుకుతున్నాం. భారతదేశంలో దాదాపు అందరూ మత్తులే. అంటే నేను ఏ మతాన్ని కించబెడతలేను, నా మతం ఇంక్లూడింగ్ నా మతం కూడా. అన్ని మతాలలో ఉన్నారు దుర్మార్గులు. హిందూ మతంలోనే కాదు, ముస్లిం మతంలో కూడా ఉన్నారు. కొందరు వాళ్ళకు మత్తు ఎక్కువ. మతం అనేది ఒక మత్తే. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారంటే తప్పులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు గవాయి గారికి ఓటడం మత్తే అది. అతను ఒకటి బ్రెయిన్ వాష్ అయిపోయింది. అతనికి అట్లా అడ్వకేటే, ఎంత చదివినా కూడా అడ్వకేట్ అయినా ఇవ్వలేనా కానీ ఆ మత్తులను జీవిస్తుంటారు వాళ్ళు. కుల దాడిగా చూడాలి దీన్ని. 100% కులము. మరి ఆర్ఎస్ఎస్ ఒక భావజాలం. ఇప్పుడు సిజిఐ గవాయి గారు అంటే ఒక చీఫ్ జస్టిసే కాదు. జస్టిస్ అంటే ఏంటిది సార్? న్యాయం. ఒక న్యాయం మీద మీరు షూ విసిరినట్టు, చెప్పుతో కొట్టినట్టు న్యాయానికే, అంతే కదా. ఇప్పుడు మీ అభిప్రాయం మీరు చెప్పిళ్ళు. పార్టీల అభిప్రాయం విషయానికి వస్తే ఏం మాట్లాడతారు? మీ బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తూ ఉంది? అదే వినోద్ కుమార్ గారు కూడా ఖండించారు. చాలా స్పష్టంగా ఖండించారు. అదేవిధంగా మా కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఖండించారు. ఎవరైనా కూడా మేడ మీద తలకాయ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఖండిస్తారు. కానీ ట్రోలింగ్ మాత్రం సోషల్ మీడియాలో ఆయనకే హీరో లెక్క చూపిస్తారు. ఇప్పుడు గాంధీ చంపిన గాడ్సే కూడా హీరో అంటారు వీళ్ళు, బత్తాయిలు. గాడ్సేకే ఎక్కువ పేరు వచ్చింది. ఇంకా ప్రమోట్ బాగా జరిగింది. మనం ఎటుపోతున్నాం, మన సమాజం ఎటుపోతుందో ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళకు తర్వాత అర్థమవుతుంది వెంకట్ గారు ఏదైనా కానీ. ఇప్పుడు చూడు, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్, ఇవాళ కూడా పేపర్లు వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్. అంటే ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్కి వీళ్ళు ఏమన్నారు? బత్తాయిలు, ఉగ్రవాద దేశం, ఉగ్రవాదులు. ఇక్కడ ఉన్న ముస్లింలకు వీళ్ళకు సూచించి హింసించారు. మీరు ఉగ్రవాదం నడిపిస్తారు. మరి వీళ్ళే ఇప్పుడు వాళ్ళకు స్వాగతం తెలుపుతారు. స్వాగతం వెతికి వాళ్ళకు హెల్ప్ చేస్తూ అంటారు. ఇతను కూడా మీడియా సమావేశంలో మహిళలు రావద్దన్నాడు. వాళ్ళ హుకుం జారితే వీళ్ళు ఒప్పుకున్నారు. ఇది ఏంటిది మరి? ఇది అర్థం చేసుకోవాలి, జనాలు అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఒక అధికారంలో ఉండటానికి మాత్రమే వీళ్ళు చేస్తున్న హిందూ ముస్లిం కావచ్చు, మత విద్వేషాలు కావచ్చు, అన్ని ప్రతిదీ కానీ చేసేది ప్రసంగాలు. కానీ లోపట మాత్రం వాళ్ళు అందరూ ఒకటే. ఎందుకంటే మనం గతంలో చూస్తే కూడా జనసంఘ్ ఒక పార్టీ ఉండే, అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ సంబంధించి జనసంఘ్ మరి ముస్లింలకు ఇద్దరు కలిసి ఎలక్షన్స్లో కొట్లాడారు అప్పట్లో.
బ్రిటిష్ కాలంలో 80s లో? బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఇంకా ఇక్కడనే నడుస్తుండే వాళ్ళ కాలంలో ఎలక్షన్స్ అవుతుండే కదా, జరుగుతుండే కదా. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేసారు. మరి వీళ్ళే ఇప్పుడు ఇద్దరు వేరు, ఆయన జిన్నా అటు వెళ్ళిపోయిండు, వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఉన్నారు. అది వీళ్ళు ఏంటంటే ఒక మానవత్వం మీద నడిసే ఆలోచన ఐడియాలజీ ఉండేది వీళ్ళకి. ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాకు ఏం బాధ లేదు, వాళ్ళతో మాకు గొడవ లేదు. గొడవ వాళ్ళ ఐడియాలజీతో ఉంది, వాళ్ళ ఆలోచనతో ఉంది. యా ఇప్పుడు మీరు మాట్లాడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లింలను కించపరుస్తున్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్కి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అవును. యా, వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? ఆర్ఎస్ఎస్ అనేది 1925లో డాక్టర్ హెగ్డే గారు స్థాపించినారు. ఆయన యాక్చువల్గా మన కాంగ్రెస్ కార్యకర్తనే. ఉద్యమంలో కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారనే జైలు కూడా పోయాడు. తర్వాత గాంధీజీ గారు వాళ్ళ అధ్యక్షుల సెక్యులర్గా మనం ఉండాలి, అందరూ ఒకటే కావాలి, కొట్లాడాలి అనే వరకు ముస్లింలకు వ్యతిరేకంగా నేను ఒక సంఘం పెట్టుకుంటా, మీతో మేము పని చేయము అని ఆర్ఎస్ఎస్ వేరుపడి వెళ్ళిపోయి ఒక సంస్థని ఏర్పాటు చేసింది. ఆయన హెగ్డే గారు కూడా మన తెలంగాణ మూలాలు గల వ్యక్తే. మన తెలంగాణ వాళ్ళ పూర్వీకులు ఇక్కడనే తెలంగాణలో ఉండే, నాగ్పూర్లో పోయి వాళ్ళు స్థిరపడ్డారు, అక్కడ ఏర్పాటు. కానీ అప్పటి నుంచి వాళ్ళ ఒక బుక్స్ కానీ వాళ్ళ ముఖ్య ఆలోచనలు కానీ ఒక సమాజ ప్రకృతికి వ్యతిరేకంగా ఉంటాయి వాళ్ళు ఆర్ఎస్ఎస్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కటే చిన్న ఉదాహరణ చెప్తా. వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు, ఎక్కువ జనాభా పెరుగుతుంది, పిల్లలు తగ్గించాలి, ముస్లింలు ఎక్కువ పిల్లలు పుట్టిస్తారు, ముస్లింలు దేశ ద్రోహులు అన్నారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ వాదన చేసి అవును మన జనాభా తగ్గుతుంది, మీరు పిల్లలు పుట్టియాలి, ఎక్కువ 3 పిల్లలు పెట్టాలని. అంటే ఒక మనం వచ్చింది ఏంటిది ప్రకృతి నుండి. మనుషులు కూడా జంతువులు కూడా ప్రతిదీ ఒక దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు భూమి మీద ప్రకృతి ద్వారానే వచ్చింది. అది మనం నమ్మాలి. కానీ ప్రకృతికి వ్యతిరేకంగా పోయిందే వీళ్ళే కదా. పిల్లలు వద్దన్నారు, ఇప్పుడు పిల్లలు పుట్టియాలి, 3 పుట్టియాలి, 4 పుట్టియాలి. సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు అని కాదు, ప్రకృతికి వ్యతిరేకంగా పోలే వాళ్ళు. వీళ్ళ ఆలోచన అదే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గురించి ఎన్ని చెప్పారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ స్వాగతం పలుకుతున్నారు. రేపు ముస్లింలకు కూడా ఇప్పుడు ఎంత ఒక శత్రువులుగా చూపిస్తురుగా, రేపు వాళ్ళు మళ్ళీ కాదు ముస్లింలు ఖచ్చితంగా మన మిత్రులే, వాళ్ళ అన్నలే, వాళ్ళు కొట్లాడతారు అని చెప్తారు. చూడు, అది కూడా వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది వీళ్ళది. వీళ్ళకి ఇప్పుడే అర్థం కాదు ఈ విషయం కూడా, తర్వాత మెల్లగా అర్థమవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారా లేరా అనే ఏదైతే ఒక నానుడి బయట వినిపిస్తూ ఉందో, మీరు కూడా ఇందాక ఒక మాట అన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉద్యమంలో లేరు అన్నట్టుగా ఏదో చెప్పనని చెప్పేసిళ్ళు. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు ఉద్యమంలో లేరు అంటున్నారు. అవును, ఎట్లా అంటే ఇప్పుడు చరిత్ర మనం గమనిస్తే చరిత్రకారులు చెప్పిన మాటలు, బుక్స్, ఇటువంటి బుక్స్ ఉన్నాయి, పెద్ద బుక్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎట్ మిడ్ నైట్ చదవాలి, చదివితే మనకు అర్థమవుతుంది. దీంట్లో ప్రతిదీ ఉన్నది. దీంట్లో లహు బోల్తా హై, ముస్లింలు చేసిన త్యాగాల గురించి ఉన్నది. ఇటువంటి బుక్స్ చదవాలి. లేకపోతే మనం చరిత్రకారులు కూడా ఉన్నారు, చెప్తారు, వాళ్ళు ప్రతిదీ చెప్తారు. అంతేందుకు మొన్న రీసెంట్గా ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సూర భరద్వాజ్ మొత్తం డాక్యుమెంట్సే పెట్టాడు. ఆర్ఎస్ఎస్ పని చేయలేదు, కోర్టులో కేసు వేసారు. జెండా కూడా, జాతీయ జెండా కూడా 50 సంవత్సరాలు ఎక్కియలే వాళ్ళు. ఎక్కియకుంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టారు కోర్టులో, ఎఫ్ఐఆర్ కాపీది. అతను మొత్తం డాక్యుమెంట్స్ బయట పెట్టిండు. ఒక మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ మంత్రి అని డాక్యుమెంట్స్ మొత్తం బయట పెట్టిండు. అంటే ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఒకటి అబద్ధాలు చెప్పుకుంటా, ఎన్ని అబద్ధాలు చెప్తుందంటే అది నిజం దాగిపోవాలి. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉద్యమం స్వతంత్ర ఉద్యమంలో 100% లేదు, ఎక్కడ లేదు. వ్యతిరేకించింది, ఇంకా స్వాతంత్రాన్ని వ్యతిరేకించింది. వాళ్ళు ఓన్లీ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసారు. సవర్కర్ అనే వ్యక్తి వాళ్ళ నాయకులు, సవర్కర్ గారు, ఆయన జైల్లో ఉండే, కాలాపాని జైల్లో. కానీ ఈ స్వతంత్ర ఉద్యమం గురించి పోలే. ఆయన వేరే పర్సనల్ విషయంగా గన్ను కొనడానికి పోతే పట్టుబడ్డాడు, దాంట్లో పోయిండు. అప్పుడు వాళ్ళు మొత్తం నేను సార్ ఇప్పటి నుంచి అసలు పనులు చేయ, మీకు లొంగిపోతా, నాకు పెన్షన్ మీద బతికినాయనే, బ్రిటిష్ వారు ఇచ్చిన పెన్షన్ మీద బతికిండు. ఓకే, అదే మా ఉద్యమకారులు ఎందరో సూలి మీద. ఇప్పుడు ఒక రికార్డు ఉన్నది మన దేశంలో, అంటే స్వతంత్ర ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ రికార్డు ఉన్నది. దాదాపు 7,22,000 ఉన్నాయి.
దాంట్లో ఒక్కటి కూడా లేదు ఆర్ఎస్ఎస్ సంబంధించి. ఒక్కరు అంటే ఒక్క పేరు లేదు. ఎందుకు వ్యతిరేకించింది మరి? వీళ్ళది ఏంటంటే భావజాలం ఏంటంటే ముస్లింలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా వాళ్ళ సంస్థ ఏర్పడింది ఆర్ఎస్ఎస్. అదే దాన్ని పట్టుకొని నడుస్తారు వాళ్ళు. ఇప్పుడు బ్రిటిష్లతో వాళ్ళకి ఇబ్బంది లేకుండే, ఇబ్బంది ఇక్కడ ఉన్న ముస్లింలతోని, ఇక్కడ ఉన్న క్రిస్టియన్లతోని, ఇతర మతాలతోని. వీళ్ళది ఏంటంటే మా మతమే గొప్పది, మా మతమే అందరూ పాటించాలి, మా భాషనే గొప్పది, మా భాషనే మాట్లాడాలి, మేము చెప్పిందే తినాలి, మేము చెప్పిందే బట్టలు వేసుకోవాలి అని ఒక భావజాలంలో మేమే సుపీరియర్, హుకుం అంటే తానాషాయి, మేమే సుపీరియర్, అందరు మానవులు సమానం కాదు, మాకే అటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళు. యా యా ఇప్పుడు సుప్రీంకోర్టు విషయానికి వస్తే వక్ఫ్ బోర్డ్ అనేది మధ్యంతర తీర్పు అయితే వచ్చేసింది. అండ్ మన రాష్ట్రంలో వక్ఫ్ బోర్డ్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మేబీ ఇంకా చాలామంది తెలియకపోవచ్చు. సో వీటి మీద మీ ఆప్షన్? వక్ఫ్ బోర్డ్ కొత్త చట్టం వీళ్ళు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. దాంట్లో మైనార్టీలకు తీరని నష్టం జరిగింది, జరుగుతుంది కూడా. ఇంకా ఫైనల్ తీర్పు రాలే. మధ్యంతర ముస్లింలలో మైనారిటీస్గా, ముస్లింలలో మైనార్టీలకే అది సంబంధించింది. ఎవరిది? మైనార్టీలకు సంబంధించింది అది, ఓన్లీ మైనార్టీలకు సంబంధించింది. ఇవో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని సెక్షన్లను స్టే చేసింది అంతే. ఒక సెక్షన్ ఏంటంటే ఆస్తి చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు ముస్లింగా ఉండాలని ఒక చట్టం తెచ్చిరు వీళ్ళు. అంటే ముస్లింగానే ఉంటేనే నువ్వు ఆస్తిను వక్ఫ్ చేయొచ్చు, అంటే దానం చేయొచ్చు అని ఒక చట్టం తెచ్చింది. దానికి స్టే ఇచ్చింది, అదొకటి. రెండో సెక్షన్ ఏంటంటే రికార్డులలో మాత్రం అధికారం కలెక్టర్కే, రెవెన్యూ అధికారం ఉన్నాయా కలెక్టర్లకు ఇచ్చింది ఇంతకుముందు, కానీ ఇప్పుడు అధికారులకు ఇచ్చింది. అంటే 2-3 సెక్షన్లు స్టే చేసింది తప్పితే దాంట్లో అన్ని అన్యాయమే ఉంది. ఏంటంటే మా సంస్థలో హిందూ సోదరులకు కూడా పెడుతుంది. అన్యాయమే ఉంది అంటే ఏం అన్యాయం జరుగుతుంది మీకు? ఇప్పుడు మా బోర్డులో ముస్లిం సంబంధించిన ఆస్తులు అవి వాకేవాళ్ళు చేస్తారు, ముస్లిం చేస్తారు. అవును, అది మా పూర్వీకులు చేసారు. ఎందుకు? ముస్లిం సమాజం డెవలప్ కావాలని. దాంట్లో డెవలప్ అంటే మసీదులు కట్టుకోవాలి, లేకపోతే ఖబరస్థాన్లు కట్టుకోవాలి, అటువంటి మా ఆచారాలు ఉంటాయి కదా. దాన్ని డెవలప్ అవ్వడానికి పూర్వీకులు దానం చేసారు, అంటే అల్లా పేరు మీద చేసారు. అది ఎవరికి సంబంధించి ఉండదు మా ముస్లింలకు. దాంట్లో హిందూ సోదరులు ఎందుకు? ఆ బోర్డులో హిందూ సోదరులకు పెట్టుడు అవసరమా? ఓకే, ఇప్పుడు తిరుపతి ఉన్నది దేవస్థానం, పవిత్రమైన భావిస్తారు. ఇప్పుడు మాకు దాంట్లో ముస్లింలకు ఇతర మతస్థులు పెట్టంటే మీరు ఒప్పుకుంటారా? అరే మీకేం పని బైక్కడ అంటారు. మా మతం ఇవాళ మతం వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, మీ మమ్మీ మీకు మంచిగా అనిపిస్తుంది, మా మమ్మీ నాకు మంచి గ్రేట్ అనిపిస్తుంది. కాదు కానీ నువ్వు మా మమ్మీకే గ్రేట్ చెప్పమంటే చెప్తావు? చెప్పవు కదా. ఇవాళ మతం వాళ్ళది. ఇప్పుడు మత స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ, మన రాజ్యాంగం కల్పించింది కదా. దాని ప్రకారం మనం బతకాలి, మనం నడవాలి. దాని మేము మన స్ఫూర్తి ప్రకారమే నడతామంటారు వీళ్ళు. మీరు రాజ్యాంగం పేరుకే వీళ్ళు వాళ్ళ ఆచారాలు గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి. గవర్నమెంట్ సంబంధం ఎందుకు అయితే? ప్రైవేట్ అది. ఇప్పుడు నాకు ఆస్తి ఉంది, నా ఆస్తిలో కొంత 10% నేను వర్క్ చేస్తా. ఇది గవర్నమెంట్ ఎందుకు అవుతుంది? నా ఆస్తి నేను ఇచ్చిన. ఏంటంటే మా మా సమాజంలో కూడా. ఇప్పుడు ఇక్కడ ముస్లింని టార్గెట్ చేస్తున్నారా? 100%. ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ సంబంధించిన బీజేపీ ప్రభుత్వం. ఎందుకు అంటే భారతదేశంలో ముస్లిం ఉండొద్దు అనేదా వాదన? కాదు, వాళ్ళ వాదన ఏంటంటే సెకండ్ సిటిజన్షిప్ లెక్క ఉండాలి, మాతో భయపడి ఉండాలి. క్రిస్టియన్లు కావచ్చు, ఇతర మస్తులు, మానే కాదు దళితులు కూడా కావచ్చు, వాళ్ళకు కూడా ఓటు హక్కు తీసేయాలి. వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ ముస్లిం టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఏంటంటే ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు తెగిగా తక్కువ ఉంటారు కదా వీళ్ళు. ఎట్లయినా ఎవరు దళితులు సోదరులు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ బాగా తక్కువ ఉంటారు. వాళ్ళ మీద ఇప్పుడు మణిపూర్లో కాలే అటాక్? అవును, మణిపూర్లో అయినాయి. అసలు అటాక్లు చేస్తారు. ఫస్ట్ టార్గెట్ ముస్లిం చేస్తారు వాళ్ళు చేసిందంటే వీళ్ళ దగ్గర ఆస్తి ఉండద్దు, వీళ్ళు ఎదగద్దు, వీళ్ళు నాతోనే భయపడి ఉండాలి అని ఒక దురాలోచన ఉండదు. కానీ వాస్తవంగా మానవులందరూ సమానమే, ఎవరికి తక్కువ కాదు. ఎవరైనా 4 కాలైనా లేటుగా ఎవరైనా. రాజ్యాంగం అందరికి ఈక్వల్ రైట్స్ ఇచ్చింది, కానీ రాజ్యాంగం చెప్తారు కానీ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు నడవరు. ఇప్పుడు ఒక దేశ ప్రధాని మంత్రి నిలబడి చాలా స్పష్టంగా వద్దాలు చెప్తారు. ఆర్ఎస్ఎస్ ఎంతో స్వతంత్ర ఉద్యమంలో పనిచేసింది. ఇంత చెప్పచ్చా? ఎక్కడుంది రికార్డ్? ఎక్కడుంది? ఎవరైనా చూస్తే నవ్వుతారు. చరిత్రకాలం ఎంత ఖండించారు ఆ విషయాన్ని. ఒక కైన్ కూడా రిలీజ్ చేసారు ఆయన. అసలు ఆర్ఎస్ఎస్కి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేదు, దానికి లెక్కలు లేవు, బ్యాంక్ అకౌంట్ లేదని చరిత్రకాలు చెప్తారు. పెద్ద పెద్ద నాయకులు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే దానికి ఒక పాటించేది వాళ్ళు. 2 సార్లు దానికి బ్యాన్ చేసారు.
గాంధీకి చంపింది ఎవరు? ఘాట్స్. గాడ్సే. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆయన ఉరి శిక్ష ఇచ్చింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు మళ్ళీ గాడ్సేకి హీరో చేస్తారు వాళ్ళు. అవును, గాడ్సే పేరు మారుమవుతాం. పార్లమెంట్ కొత్త భవనము ఓపెనింగ్కి మన రాష్ట్రపతికి పిలవలేదు, ఎందుకంటే ఒక దళిత మహిళని పవిత్రం ఉండగా ఉండదు, పవిత్రమైన కాబట్టి అపవిత్రమైతే ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఒక మానవులకు నీచంగా చూసే బుద్ధి వీళ్ళ దగ్గర ఉన్నది, అది మాకు కొట్లాట. వాళ్ళతోనే మానకు కొట్లాట ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు వక్ఫ్ బోర్డుని అంటే మీకు అంటే వక్ఫ్ బోర్డు వల్ల మీకు అన్యాయం జరుగుతుంది, ఇదంతా ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ వక్ఫ్ బోర్డు అనేది భారతదేశంలో ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతాం లేదు, బట్ మన తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అవును, అంటే కాంగ్రెస్ కూడా మీకు అన్యాయం చేసే దిశగా అడుగులు వస్తున్నట్టు అన్న మీరు ఎట్లా ఫీల్ అవుతారు? కాంగ్రెస్లో కాదు, మనము కాంగ్రెస్లో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజం గల సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. మా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేదు. మా శ్రవణ్ గారు ఎమ్మెల్సీ చాలా స్పష్టంగా नाजायज रिश्ता रख के जो है सो मुसलमानों को गुमराह कर रहे हैं। ये इससे साबित होता है पूरे हिंदुस्तान में कौन सा भी राज्य अभी तक जो है सो 2025 वक्फ अमेंडमेंट एक्ट को अमल नहीं किए हैं। पूरे हिंदुस्तान में कोई राज्य अमल नहीं किए हैं, मगर कांग्रेस का नकाब पहनकर बीजेपी का एजेंडा अमल करने वाला रेवंत रेड्डी साहब का हुकूमत और कांग्रेस का हुकूमत तेलंगाना में वक्फ अमेंडमेंट एक्ट को जो है सो अमल किए हैं। ये है उनका मेमो। చూసుకుంటా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ అంటే చెప్పేది ఏంటంటే ఒక ఆర్ఎస్ఎస్ భావజముల వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్లో అంటే తెలంగాణ కాంగ్రెస్ అనేది ముస్లింలకు వ్యతిరేకమని నేనైతే వినలేదు. కాంగ్రెస్ కాదు వ్యతిరేకం, కాంగ్రెస్లో ఉన్న కొందరు వ్యతిరేకం. కొందరులో ముఖ్యమైన రేవంత్ రెడ్డి గారు. గతంలోనే చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పారంటే నేను బీజేపీ మోడీ గారి స్కూల్లో చదివిన, ఆర్ఎస్ఎస్లో చదివిన, ఇప్పుడు ఉద్యోగం నేను కాంగ్రెస్లో చేస్తున్నా, ఇక్కడ డబ్బు తెలంగాణకు సంబంధించిన డబ్బు మొత్తం తీసుకుపోయి అక్కడ కప్పం కడుతున్నా అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకేముంటుంది దాంట్లో? మా పార్టీలో కూడా కార్యకర్త రేవంత్ రెడ్డిలో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్నాయా? 100% ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేసినట్టు ఇది? ఇప్పుడు భారతదేశం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కరే ఎట్లా చేస్తారు? దానికంటే ఒక టీము పవర్ ఉంటుంది. ఎంత టీం ఉన్నా కూడా టీం లీడర్ ఎవరు అతనికే ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక డిసిజన్ తీసుకున్నప్పుడు అన్ని మంత్రులు సపోర్ట్ చేస్తారు, తప్పదు అది. ఇప్పుడు ఇంకొకటి విషయం చూడండి, మన తెలంగాణ రాకముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఇప్పుడు వరకు ముస్లిం మంత్రి లేనిది ఒక రికార్డ్ లేదు. ముస్లిం మంత్రి ఇప్పుడు వరకు నియమించలేదు. ఇప్పుడు మా సమాజంలో, తెలంగాణ సమాజంలో ముస్లింలు దాదాపు 13% ఉన్నారు. ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. రెడ్లు ఎందరు ఉన్నారు? 2% ఉన్నారు. 2% వాళ్ళు ఉన్నది. 2%లకు 4 మంత్రులు ఇచ్చారు. మరి 13% నుండి ఒక్క మంత్రి ఇయ్యారా? ఈ డిస్క్రిమినేషన్ కాదా? జరుగుతుంది ఆల్రెడీ. ఇది లొల్లి జరుగుతుంది 100%. ఆయన ఆలోచన ఏంటంటే ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు అందరూ ఏ పార్టీలో ఉండని వాళ్ళు ముస్లిం వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది దీంట్లో ఏం డౌట్ లేదు వీళ్ళకి. రైట్. మన ఇప్పుడు ఇంటర్వ్యూ ముగించే ముందు అసలు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏమిచ్చి ముగించాలనుకుంటున్నారు వాస్తవానికి? ఇప్పుడు వక్ఫ్ బోర్డుది ఒకటే విషయం, వక్ఫ్ బోర్డుది December 25 వరకు వాళ్ళు టైం ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేయడానికి. ఉమ్మీద్ అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మనం పోయి ముతవల్లి కావచ్చు, వక్ఫ్ ల్యాండ్ టేకర్ కావచ్చు, వాళ్ళు పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ వక్ఫ్ బోర్డులో రాదు. వక్ఫ్ ల్యాండే కాదు, గవర్నమెంట్ మొత్తం ఆక్యుపైడ్ చేస్తుంది. అదొకటి. ఎందుకంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ముస్లిం సోదరులకు, ముతవల్లి వాళ్ళకు, ల్యాండ్ టేకర్స్, వక్ఫ్ బోర్డ్ టేకర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ పెద్దలకు. ఇక్కడ డిస్టిక్ లెవెల్ కూడా చేస్తలేరు, ఓన్లీ స్టేట్ లెవెల్లో చేస్తారు. అది కూడా వక్ఫ్ బోర్డ్ ఆఫీస్ కన్సల్ట్ అయ్యి మనకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించాలి. మళ్ళీ చేయించకుండా అది గవర్నమెంట్ అయిపోతుంది.
అవునా? కొత్త రూల్ ఇంత ఆల్రెడీ వక్ఫ్ అంటే బోర్డు ఎప్పటిలోకి చేయించాలనేది టైం డిసెంబర్ 5th వరకు వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చారు. ఈ ఇయర్ ఈ డిసెంబర్ వచ్చే నెల. ఓకే ఓకే. మరి మీ ముస్లిం సోదరులకు అందరికి తెలుసా? కొందరు తెలియదు, కొందరు తెలియదు. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేస్తుండని కూడా తెలియదు కొందరు. తెలియదు. మన స్టేట్లో వక్ఫ్ బోర్డు చట్టం ఇంప్లిమెంట్ అవుతుందని కూడా తెలియదు కొందరు. ఓకే. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది మనం ఇంకొక సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. డిసెంబర్ 5th ఒక అంటే ఇప్పుడు మొత్తం స్టేట్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, లక్షల ఆస్తులు ఉన్నాయి. అవి మొత్తము పోర్టల్ ఉమ్మీద్లా రావాలంటే టైం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, పెంచాలి, ఒక 2-3 years పెంచాలి. ఆల్రెడీ కొన్ని మత పెద్దలు కోర్టుకు పోయారు ఈ డేట్ పెంచాలని. సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది, పెరుగుతుంది కావచ్చు, కానీ మీరు కూడా జాగ్రత్త పడి తీసుకోపోయి కొంచెం చేపియాలి. ముతవల్లి కావచ్చు, మత పెద్దలు ఎవరు ఉన్నారో మా ఆస్తులను కాపాడటానికి ఇది రిజిస్ట్రేషన్ చేయాలి, తప్పదు. అది కొట్లాటనే, దానికి చట్టం వ్యతిరేకం కొట్లాటనే, కానీ ఇది ఇంప్లిమెంట్ చేయాలి. వాస్తవంగా ఈ రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. వక్ఫ్ బోర్డు దగ్గర సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు ఒప్పుకుంటలేరు ఆ రికార్డ్స్కు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలని ఒక అంక పెట్టారు, కండిషన్ పెట్టారు. అది చేయకుంటే మొత్తం లాక్కుండా అనే కుట్ర. అది ఒక వక్ఫ్ ల్యాండ్లకు తీసుకునే కుట్ర బీజేపీ చేస్తుంది, అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ ఎందుకు చేస్తుంది? ఇక్కడ కాంగ్రెస్ కదా మన స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తుంది, కాంగ్రెస్ కదా. బీజేపీ తెచ్చింది కానీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాంగ్రెస్ కదా. అంటే వాళ్ళకి అవసరాలు బట్టి ఏ రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ చేయదు, మన రాష్ట్రమే చేస్తుందంటే బీజేపీ ఉన్న రాష్ట్రం కూడా స్టార్ట్ చేయలే. ఎందుకు మరి మన రాష్ట్రం ఎందుకు చేస్తున్నట్టు? అది లోపకారి ఒప్పందాలు ఉంటాయి కదా, కొన్ని లోపకారి ఒప్పందాలు ఉంటాయి, డబ్బులు అచ్చుడు ఉంటాయి, సెంట్రల్ ఉంటాయి, అటువంటి విషయాలు ఉంటాయి, భావాజాలం ఉంటుంది, తన సొంత నిర్ణయాలు ఉంటాయి. అవన్నీ క్యాబినెట్లో కూడా చర్చించలేదు కావచ్చు ఇంప్లిమెంట్ చేయాలని. చేయకముందు చేసేసారు వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే ఈ జూబ్లీ హిల్స్లో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్కు కావచ్చు, బీజేపీ కావచ్చు. జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే అక్కడ ఎంత శాతం ఉన్నారు మీ ముస్లిం ఓటర్స్? దాదాపు 60% వరకు ఉంటాయి. 60 ఉంటారు, కానీ దాంట్లో ఇప్పుడు ఎన్ని కట్ చేస్తుర్రు మళ్ళీ. అక్కడ కూడా ఎలక్షన్స్ కమిషన్ ఏమేమి చేస్తుందో అక్కడ దాదాపు ముస్లిం ఓటే ముఖ్యం ఉంటుంది. ఎందుకు ఇంతకుముందు కాంగ్రెస్ నుండి యాదవ్కి ఇచ్చిన టికెట్ సార్? అవును, ఖచ్చితంగా. అంటే మా పార్టీ కదా. అక్కడ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? మా పార్టీ ముస్లిం 60% అంటారు, ముస్లిం క్యాండిడేట్స్కి ఇవ్వలేదు అక్కడ. కాంగ్రెస్ కూడా మా పార్టీ ఏంటంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే భార్యకి ఇచ్చింది, వాళ్ళ మిసెస్ గారికి ఇచ్చేసి. కాంగ్రెస్ అక్కడ ఇంతకుముందు అజరుద్దీన్కి ఇచ్చింది, కానీ ఇప్పుడు పక్కకు పెట్టింది. ముస్లింలకు పక్కకు పెడుతున్నారు. కాంగ్రెస్ ఒకటి రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు ముస్లింలకు పక్క పెడతారు, న్యాయం జరిగేది. అది అనే భావజాలం మొత్తం ఆర్ఎస్ఎస్ భావజాలం. రేవంత్ రెడ్డి భావజాలం మొత్తం ఆర్ఎస్ఎస్ 100%. అది అందరికి ఓపెన్ సీక్రెట్. అది తనే చెప్పిండు, నేనే బీజేపీలో ఒక అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని అతనే చెప్పిండు, అతనే ఒప్పుకున్నాడు. ఇంకొక రెండు విషయాలు చెప్పండి. ఏంటంటే ఈ బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజల చర్చ జరగాలి. మేము రిక్వెస్ట్ చేస్తున్న మేధావులతో కావచ్చు, ప్రజా సంఘాలతో కావచ్చు, ఉద్యమకారులతో కావచ్చు, విద్యార్థి సంఘాలతో కానీ ఇది చేస్తున్న ఈ బీజేపీ మన దేశానికి మొత్తం నాశనం చేయడానికి ఆర్ఎస్ఎస్ ఒక భావజాలం. ఇది వాళ్ళు చెప్తున్నది కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తున్నామని, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తలేరు వాళ్ళు, మనస్ఫృతి ప్రకారం నడుస్తున్నారు. ప్రతిదీ ఏదైనా కానీ వ్యతిరేకం చేసి మన దేశానికి మొత్తం ఆర్థికంగా, సామాజికంగా ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు అది ఇంతకుముందు చూపించినారు కదా మీకు, ఇటువంటి మంచి మంచి స్టూడెంట్ నాయకులకు జైల్లో పెట్టారు. ఓకే, సర్జీల్, ఇమామ్, అసొంటి వీళ్ళందరూ ముస్లిం నాయకులకు అన్నీ జైలు పెట్టారు. ఇప్పుడు వరకు బెయిల్ ఇస్తలేరు. 5 సంవత్సరాల వరకు ఉన్నారు వాళ్ళు. ఇది అన్యాయం. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏమన్నా చట్టం చేస్తే దాని మీద ఆరోపణలు చేసే లేకపోతే ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంటుంది. అది చేసినందుకు లోపటేసారు. సిఏ చట్టం తీసేసారు, అప్పుడు చేసినందుకు లోపటేసారు. అదే ఆమ్ ఆద్మీకి కూడా చేసారు. చేసి 18 నెలల తర్వాత ఇసిపెట్టారు. సిబిఐ కేసు పెట్టి, అంటే 18 నెలల తర్వాత ఇసిపెట్టారు అంటే అతను లైఫ్ వేస్టే కదా కొద్దిగా. అంటే ఇప్పుడు సిబిఐ ఏం చెప్పింది, దాన్ని వాళ్ళకు ప్రూఫ్ దొరకలేదు మాకు, అందుకోసం ఇసిపెట్టేసిన, మా విత్డ్రా చేసేసిన కేసు అంటుంది. అంటే ఒక భయపెట్టించడానికి కేసులు పెడుతున్నారు అంతే తప్ప నిజమైన కేసులు పెడతలేరు కదా బీజేపీ. అది మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇప్పుడు
ఒకటి వెనెజులా కూడా అమెరికాలో కొరేనియా మనకు ఒకటి నోబెల్ అవార్డు దొరికింది. అవును అవును, ట్రంప్ దానికి చాలా ప్రయత్నించారు. కమిటీ ఏం చెప్పిందంటే ఒక మంచి వాక్యం చెప్పింది. ఏం చెప్పిందంటే ఆమె ప్రతిపక్షంలో ఉన్నది అక్కడ. ఏం చెప్పిందంటే ప్రపంచంలో ఎవరైనా కానీ ఒక సమాజానికి మంచిగా చేస్తున్నారంటే ప్రతిపక్ష వాళ్ళే చేస్తారు, రెబెల్స్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటుంది ప్రపంచం అన్నది. కమిటీ ఏం చెప్పాడు, అధ్యక్షుడు ఏం చెప్పిండు, మంచి మాట అయిపోయాడు. రెబెల్స్ ఎవరు ఉంటారు అంటే సమాజంలో రెబెల్స్, ప్రభుత్వానికి నేను సై అని చెప్పేటోళ్ళు మనకు సమాజానికి మంచిగా చేయరు. రెబెల్స్ ఎవరు ఉంటారో, ప్రతిపక్ష నేత ఎవరు ఉంటారో వాళ్లకు ప్రపంచం రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు జైలు ఎత్తారు అని. ఆమె ఇప్పుడు అజ్ఞాతంలో ఎన్నో సంవత్సరాలు ఉన్నది. అవును, అజ్ఞాతంలో ఉండి పోరాడింది. అక్కడ తానాషాయి నడితే దాని వ్యతిరేకంగా పోరాడింది. ఆమెకు నోబెల్ బహుమతి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ట్రంప్కి ఎందుకు ఇవ్వలే? మరి అప్పుడు ఆ గవర్నమెంట్ నడుస్తుంది, మరి ఆయన కింగ్. కానీ చాలా ప్రయత్నం చేసిండు. కానీ అతను ఏంటంటే రాజకీయం చేసిండు. ఆమె రాజకీయం చేయలేదు, ప్రజల కోసం పోరాడింది. ఒక ప్రతిపక్ష నేతగా ఆమె ఇప్పుడు అజ్ఞాతంలో ఉండి కూడా పోరాడింది కాబట్టి ఆమెకి ఇచ్చింది. అది వాస్తవం. ఒక ప్రతిపక్షాలు ఉన్న రేబెల్స్ ఒక సమాజాన్ని మార్చుతారు తప్ప అవును ఈ ప్రభుత్వములు ఉన్న ప్రశ్నించే గొంతుక రెబెల్స్కే ప్రశ్నించే వాళ్ళకు మేము రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు జైల్లో పడతారు, వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, లాఠీ దెబ్బలు తింటారు, ఆర్థికంగా సామాజికంగా ఫ్యామిలీ పరంగా ప్రతి నష్టం అవుతారు. అవును, కానీ సమాజంకి లాభం. ఇప్పుడు మహనీయులు అందరితే అవును, మహనీయుల జీవిత త్యాగాలు ఇప్పుడు అన్ని. గాంధీ ఎంత త్యాగాలు చేశారు, అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు భరించారు. అవును, అటువంటి వాళ్లకు ఖచ్చితంగా నోబెల్ బహుమతులు ఇస్తారు. అందుకోసం మేము చెప్పేది అంటే వాస్తవాలు ప్రభుత్వం ఏ చెప్తే అది సై అనకుండా ప్రజలు కూడా అందరు గొంతు, ప్రజా వ్యతిరేక గొంతు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు తెలంగాణ తెచ్చిరంటే కొట్లాడారు. ఒక మహనీయులు ఆయన కొట్లాడండి కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇవాళ అందరు లాభపడుతున్నారు. ఇవాళ మినిస్టర్లు అయ్యారు, అధ్యక్షులు అయ్యారు, సర్పంచ్లు అవుతారు, కార్పొరేటర్ అందరు అవుతారు. అందరైతే లాభపడే వాళ్ళే లాభపడతారు. లాభపడాలంటే దాంట్లో ఇప్పుడు వ్యవస్థలో కొన్ని తప్పులు ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో ఉంటాయి. కానీ ముఖ్య మోటో ఏంటి, తెలంగాణ వచ్చినా కూడా ఇంకా కొందరి బతుకులు అయితే మారలేదు, ఒప్పుకుంటారు కదా. కొందరు బతుకులు అంటే ప్రతిదీ న్యాయం జరిగేది కదా, ప్రతిదీ ఒక్కోళ్ళకు న్యాయం జరిగేది. కానీ మోటో ఏంటిది, మనకు తెలంగాణ వచ్చిందే లేదా, తెలంగాణ ప్రజలకు లాభం లాభమైంది లేదా, సపరేట్ స్టేట్ వచ్చింది, లాభమైంది, ఫండ్స్ ఇక్కడనే యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫండ్స్ అక్కడ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాయి. అదొక్కటి బాధ ఉన్నది. అటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్తోని ఉండండి మీరు, వాస్తవంగా మహనీయులతోని వాళ్ళ సూచనల ప్రకారం గొంతుగా ఏర్పడి కొట్లాడాలి, అన్యాయానికి మనం ఎదురు నిలబడాలి. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం ఏది చెప్తే అది అంటే వాళ్ళ స్వార్థం కోసం చెప్తుంది. బీజేపీ అయితే మొత్తం స్వార్థమే. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసినాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.